హాయ్ అండి. 2024 డిసెంబర్ 1 అమావాస్య, కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. ఇలాంటి రోజు ఈ జన్మలో మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు. అయితే ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా చేతిలో రూపాయి కూడా మిగలదు. ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు. దరిద్రం పడుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. కష్టాల పాలవుతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో అనారోగ్యాల బారిన పడతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. పైగా ఈరోజు తెలియక ఈ కూరను తింటే నరకానికి పోతారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కనుక ఎవరూ కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు, అలాగే తినవద్దు. మరి ఈ కార్తీక అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజు పొరపాటున కూడా ఇంట్లో ఆడవారు బెండకాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు. ఎవరూ ఈరోజు ఈ కూరలను తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా బెండకాయను మరియు బీరకాయను తినకూడదు. చాలామంది పప్పుచారులో బెండకాయలు వేసి తింటూ ఉంటారు. ఆ రూపంలోనూ కూడా బెండకాయలు తినకూడదు. బీరకాయని కూడా కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ తినకూడదు. ఈరోజు బెండకాయను మరియు బీరకాయను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈరోజు బెండకాయలు కానీ బీరకాయను కానీ తింటే అసలు అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో రూపాయి కూడా మిగలదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఆడవారు గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంట్లో బెండకాయ మరియు బీరకాయను వండవద్దు, తినవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, పీతలు, రొయ్యలు, నత్తలు, చేపలు, గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం సెలవు కనుక ఈరోజు ఎవరి పనులకు, స్కూళ్లకు సెలవు వెళ్ళరు కాబట్టి భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడదామని ఆదివారం రోజు నాన్ వెజ్ వండి పెడుతుంటారు. చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినవద్దు. అంటే మాంసము, మటన్, పీతలు, రొయ్యలు, నత్తలు, గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం సెలవు కనుక ఈరోజు ఎవరి పనులకు, స్కూళ్లకు వెళ్ళరు. భర్త, పిల్లలు, భార్య అందరూ ఇంట్లోనే ఉంటారు. దాంతో ఆడవారు పిల్లలకు, భర్తకు మంచిగా వండి పెడదామని ఆదివారం రోజు నాన్ వెజ్ వండి పెడతారు. చికెన్ 65 కానీ ఇలా ఏదో ఒకటి వండుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటారు. దాంతో మగవారు కూడా ఈరోజు ఏదైనా మంచిగా వండుకొని కడుపు నిండా తిందామని చికెన్ షాప్కి వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తూ ఉంటారు. అవి లేకపోతే చేపలు కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకొని వస్తారు. ఇలా మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పులేదు. కానీ ఆదివారం కార్తీక అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ప్రతి ఆదివారం లాగా నాన్ వెజ్ తెచ్చుకొని తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసం కానీ, చేపలు కానీ, రొయ్యలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ 65లు, చికెన్ నూడిల్స్, మంచూరియా, లెగ్ పీస్లు, చికెన్ పకోడీలు, బర్గర్లు, పిజ్జాలు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు. నరకానికి పోతారు. ఉదర సమస్యలు వస్తాయి. అనారోగ్యాల బారిన పడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ జోలికి పోవద్దు. బెండకాయ, బీరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ కార్తీక అమావాస్య రోజు తినవద్దు.
కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, నరకానికి పోతారు, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ కార్తీక అమావాస్య రోజున ఈ పదార్థాలు తినకుండా ఈ ఆహార నియమాలను పాటించి జాగ్రత్తగా ఉండండి. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. డిసెంబర్ 1 ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. కార్తీక అమావాస్య ఆదివారం కలిసి రావడం చాలా అరుదు. ఇలా 100 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇలా కలిసి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున ఈ చెట్టును తాకితే చాలు, గంటలో మీ జాతకం మారిపోతుంది. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఈరోజు ఈ చెట్టును తాకటం వలన మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ అద్భుతమైన రోజున ఈ చెట్టును తాకటం వలన మన ఒంట్లోకి తెలియని అద్భుత శక్తి వస్తుంది. ఆ శక్తి వలన మనం ఏ పని చేసినా విజయాన్ని సాధించగలుగుతాము. తరతరాలకు తరగని ఐశ్వర్యము కూడా వస్తుంది. ఇంతకీ ఈ కార్తీక అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ కార్తీక మాసం ఆదివారం రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుడిని చూశారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా అనేకాలు ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుడిని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరే ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ప్రత్యేకంగా కార్తీక అమావాస్య రోజున ఉసిరి చెట్టును తాకితే చాలు, మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. 1 గంటలో మీ జీవితం మారిపోతుంది, ధనవర్షం కురుస్తుంది అని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఉసిరి చెట్టును దేవతా స్వరూపంగా భావించి కార్తీక మాసమంతా కూడా పూజలు చేస్తారు. ఉదయం లేవగానే ఉసిరి చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఉసిరి చెట్టు అంటే స్వయంగా లక్ష్మీదేవి స్వరూపమే. ఈరోజు ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ అమావాస్య రోజు మీకు దగ్గరలో ఎక్కడ ఉసిరి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు పోసి ఒక నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకితే చాలు, మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ చెట్టును తాకిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చొని ఉసిరి చెట్టు కింద కూర్చోండి. ఒకసారి ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇదంతా చేయలేకపోయినా కేవలం ఉసిరి చెట్టును తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. మీ ఒంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు ఉసిరి చెట్టును తాకటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది.
ధనవర్షం కురుస్తుంది, రాజయోగం పడుతుంది. ఉసిరి చెట్టు చాలా మహిమగల చెట్టు. ఉసిరి చెట్టుని దేవతా వృక్షం అని కూడా అంటారు. దేవదానవులు సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడ్డాయి. అమృత బిందువులు పడటం వలన పుట్టిన చెట్టే ఉసిరి చెట్టు అంటారు. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైభాగంలో బ్రహ్మ, కొమ్మల్లో సూర్యుడు, ఉపశాఖలలో సకల దేవతలు ఉంటారు అని శివపురాణంలో ఉసిరి తులసి చెట్లు ఒకసారి పుట్టాయని చెప్పారు. ఉసిరి కూడా తులసి చెట్లంతా పవిత్రమైనవి. ఉసిరి చెట్టు గాలి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఉసిరి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉండవని వాస్తుశాస్త్రం చెబుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర ఉసిరి చెట్టును పెంచుకుంటే వాస్తు దోషాలు పోతాయి. ఉసిరి గాలి వలన అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు ఉసిరి చెట్టు ఉన్న ఇంటికి దుష్ట శక్తుల ప్రభావం పనిచేయదు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు మరిన్ని విపరీత శక్తులు వస్తాయి. ఉసిరి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి. అందుకే కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలని చెప్పారు మన పెద్దలు. కనుక ఎన్ని శక్తులు కలిగిన ఈ ఉసిరి చెట్టును కార్తీక అమావాస్య రోజు అందరూ కూడా తాకండి. మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొంది ఆనందంగా జీవించండి. 2024 డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు. ఇలా ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజుకు విపరీత శక్తులు ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజు 3 వస్తువులను కొని తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. లక్ష్మీదేవి మీకు 1 కోటి రూపాయలను ఇస్తుంది. కాబట్టి ఈ అమావాస్యలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య రోజు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ అమావాస్య విపరీతమైన శక్తులను కలిగిన అమావాస్య కనుక ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. తరతరాలకు తరగని ఆస్తి కూడా వచ్చి పడుతుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కనుక ఈ అమావాస్య రోజు అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ప్రతి నెలలో మనకు అమావాస్య తిథి వస్తుంది. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి. కానీ ఈ నెలలో వచ్చే అమావాస్య మరింత అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య, చాలా పవర్ను కలిగి అమావాస్య. ఈరోజు ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కావలసినంత ధనాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కలిసి రావడానికి ఈ వస్తువులు ఎంతగానో ఉపయోగపడతాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కనుక తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక అమావాస్య అంటే కార్తీక మాసంలో చివరి రోజు, మరుసటి రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగించలేకపోయాము అని బాధపడేవారు ఈ కార్తీక అమావాస్య రోజు ఉపవాసం ఉండి 365 వత్తులను వెలిగించవచ్చు. అలా వెలిగించడం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఈ మాసంలో ఒక్కసారి కూడా శివాలయానికి వెళ్ళలేని వారు, శివునికి అభిషేకాలు చేయలేకపోయిన వారు, శివాలయంలో దీపం పెట్టలేకపోయిన వారు, కార్తీక మాసంలో ఆఖరి రోజు అయిన ఈ కార్తీక అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన, అభిషేకాలు చేసిన, శివాలయంలో దీపం పెట్టిన, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన, నెలంతా చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు పిండి దీపాలను, నారికేల దీపం పెట్టిన, దీపాలు వెలిగించిన 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు
పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. అమ్మవారే మీ ఇంటిలో అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లెలుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లెలుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పు అని, రాళ్ళు ఉప్పు అని, రాక్ సాల్ట్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఇలా పిలిచిన గల్లుప్పుకు మాత్రం ఒకటే. ఆ గల్లులుప్పు ప్యాకెట్ను మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా ఈ అమావాస్య రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా గల్లులుప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుతమైన అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. వంటలలో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఇలా లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజా గదిలో దీపారాధన చేయండి. అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినేయండి. ఇలా తినటం వలన గ్రహ దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలు దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టము కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగులో ఉండే గవ్వలు, నల్ల గవ్వలు కాదు. 5 గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేది రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. లక్ష్మీ గవ్వలు అంటే అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి
ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఈ గవ్వలను 6 నెలల తర్వాత తీసి పసుపు నీటితో తుడిచి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఉప్పు, లవంగాలు, గవ్వలు ఈ 3 వస్తువులను అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే సకల సంపదలు లభిస్తాయి. ఈ 3 వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఈ 3 నుండి 2 వస్తువులనైనా సరే లేదా ఒక్క వస్తువును అయినా సరే కొని తెచ్చుకోండి. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. కనుక మీ వీలుని బట్టి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. రేపు డిసెంబర్ 1 ఆదివారం, కార్తీక అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు. ఈ డిసెంబర్ నెల ఆదివారం, అందులోనూ అమావాస్య తిథితో ప్రారంభం అవుతుంది. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకును తింటే చాలు, నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. శరీరంలోని దరిద్రమంతా కూడా పోతుంది. మీరు చేసే పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. డిసెంబర్ 1 ఎవరైతే దీనిని తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి డిసెంబర్ 1 ఆదివారం అమావాస్య రోజు తప్పక తినవలసిన ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా శివుడి ఫోటో ముందు పూజించి దీపాన్ని వెలిగించండి. అంటే మీకు తోచిన విధంగా పూజ చేయండి. ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. ఈ దీపాన్ని కూడా ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది. అంటే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆవు నెయ్యి లేకపోతే దీపారాధనకు నువ్వుల నూనెను అయినా సరే వాడవచ్చు. ఆ దీపారాధన చేసుకుని పూజ పూర్తి చేసుకున్న తర్వాత శివుడి ఫోటో ముందు పెట్టిన తమలపాకును ప్రసాదంగా స్వీకరించి తీసుకొని ఆ తమలపాకులో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం ముక్క కలిపి తినాలి. ఇలా డిసెంబర్ నెల ప్రారంభం అయ్యే రోజున ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆరోగ్యం నెలంతా కూడా బాగుంటుంది. నెలంతా కలిసి వస్తుంది. ధనలాభం కలుగుతుంది. డిసెంబర్ 1 ఈ ఆకు తిన్నవారికి నెలంతా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీరు చేసే అన్ని పనులలో కూడా విజయాన్ని పొందగలుగుతారు. ఒంట్లో ఉండే అన్ని రకాల చెడు శక్తులు పోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. డిసెంబర్ నెలలో మీరు ఏ పని చేసినా ధనం విపరీతంగా వస్తుంది. ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు ఈ ఆకు తినటం వలన అంటే డిసెంబర్ నెలలో మీకు ఏ విధమైన సమస్యలు రావు. కనుక డిసెంబర్ 1 అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. తమలపాకులో తేనెను కానీ లేదా బెల్లం ముక్కను లేదా పంచదారను కలిపి తినండి. నెలంతా సంతోషంగా జీవించండి. డిసెంబర్ 1 అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే చాలు, 2 నిమిషాలలో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. దృష్టి దోషం, నరదృష్టి, పొరుగింటి వారి దృష్టి మరియు బంధువుల యొక్క దృష్టి మరియు ఏడుపులు, కడుపు మంటలు తగలకుండా చేసే అద్భుతమైన పరిహారం ఇది. అంతేకాదు ఈ రోజుకు గుమ్మానికి ఇది కట్టడం వలన భూములు, స్థలాలు కొనుక్కునే అదృష్టం కలుగుతుంది. ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని పొందుతారు. రాజయోగం పొందుతారు. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో ఆనందంగా ఉంటారు అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మరి ఈ అమావాస్య రోజున ఇంటికి, గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి.
మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానిని విశేషమైన రోజుగా భావిస్తారు. ఇటువంటి రోజు కోసం సాధువులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుకు విపరీతమైన శక్తులు ఉంటాయి. పూర్వం రోజుల్లో మన పెద్దలు ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజు దృష్టికి సంబంధించిన పరిహారాలను చేసుకునేవారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు అనేది దిష్టి తీయడానికి, దృష్టికి సంబంధించిన పరిహారాలు చేయడానికి అద్భుతమైన రోజు. ఇలా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ లేదా కలబంద లేదా పటిక లేదా నిమ్మకాయలను కట్టుకుంటే మంచిది. దృష్టి తగలకుండా ఉంటుంది. అలాగే ఆల్రెడీ దిష్టికి కట్టిన గుమ్మడికాయ కానీ, దిష్టి నిమ్మకాయలను కానీ, కలబందను కానీ ఇప్పటికైనా మార్చాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజు మార్చుకుంటే మంచిది. ఇక ఈ ఆదివారం అమావాస్య రోజున గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూటను కడితే చాలు, దరిద్రాలన్నీ పోయి అదృష్టము పెరుగుతుంది. 2 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. ఈ మూటను కట్టడం వలన మన ఇంట్లోకి డబ్బు రాకుండా అడ్డుకునే చెడు శక్తుల యొక్క ప్రభావం తగ్గుతుంది. ధనపరమైన సమస్యలు పోతాయి. అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. 1,000,000 రెట్ల పుణ్యఫలంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. ప్రతి ఇంటికి దిష్టి ఉంటుంది. మనం తక్కువ సంపాదించినా, ఎక్కువ సంపాదించినా ఇరుగింటి వారు, పొరుగింటి వారు, ఇలా మన బంధువులు మనకు దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దిష్టి అనేది మనకు కష్టాలను తెచ్చిపెడుతుంది. దీనిని చాలామంది దిష్టి అని నమ్మరు. దిష్టి ఉంది మన ఇంటికి కనిపించేది చెడు కాలాలు తెలియకుండానే మన ఇంటిని ఆక్రమిస్తాయి. వాటి వలన ఇంట్లో గొడవలు, రకరకాల సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి నుండి మిమ్మల్ని విముక్తికి పొందాలంటే ఖచ్చితంగా పరిహారం చేయాలి. అది కూడా ఆదివారం అమావాస్య రోజు సాయంకాలం 6:30 నుండి 7:30 మధ్యలో చేయాలి. ఇది హోరా సమయంలో చేసే అన్ని పరిహారాలకు 100కు 100% వస్తాయి. కనుక ఈ సమయంలో ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. కనుక హోరా సమయంలోనే ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వలన నరదృష్టి, నరఘోష, ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. విపరీతంగా ధనం కలిసి వస్తుంది. చెడంతా పోయి మీకు మంచి జరుగుతుంది. 2 నిమిషాల్లో ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు ఇంట్లో ఎప్పుడు ఎవరికో ఒకరికి ఆరోగ్యం పాడవుతుంది అని బాధపడేవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి మంచి రావాలన్నా, చెడు రావాలన్నా గుమ్మం నుండి వస్తుంది. అందుకే గుమ్మానికి ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మం ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంటికి వస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజున గడపకు ఈ మూటను కట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి మీద భారం వేసి ఈ వస్తువులను గుమ్మానికి కడితే తప్పనిసరిగా మీకు అద్భుతాలు జరుగుతాయి. లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు. అసలు ఏం కట్టాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం హోరా సమయంలో అంటే 6:30 నుండి 7:30 మధ్యలో చక్కగా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఎరుపు రంగు చెడును తిప్పికొడుతుంది, దిష్టిని దగ్గరకు రానివ్వదు. అందుకే ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో 3 రకాల ధాన్యం గింజలను వేయండి. అంటే ఒక పిడికెడు పప్పు అంటే కందిపప్పు, అలాగే పిడికెడు బియ్యం, పిడికెడు మినుములను కానీ పెసర్లను కానీ వేస్తే సరిపోతుంది. ఇలా 3 పిడికెళ్ళ ధాన్యాన్ని వేసి తర్వాత చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి. అందులోనే 5 యాలకులు, ఒక బిర్యానీ ఆకును వేయండి. చివరిలో ఒక రూపాయి బిళ్ళను కూడా ఆ వస్త్రంలో వేయండి. రూపాయి బిళ్ళ లేకపోతే చెల్లుబాటులో ఉన్న ఏదో ఒక బిళ్ళను వేయవచ్చు. ఇవన్నీ ఎందుకు అంటే
ఈ వస్తువులు కొన్ని రకాల శక్తులను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటాయి. ధనాన్ని ఆకర్షిస్తాయి. చెడు ప్రభావం ఏమాత్రం పని చేయకుండా డబ్బు ఇంట్లోకి రావడం, ఇంట్లోకి ఐశ్వర్యం రావడానికి ఈ వస్తువులు ఉపయోగపడతాయి. కనుక వీటన్నింటినీ కూడా ఆ వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు కానీ ఈశ్వరుడి పటం ముందు కానీ పెట్టి చేతులు జోడించి వేడుకోండి. మా కష్టాలన్నీ పోవాలని, అదృష్టం కలిసి రావాలని, నరదృష్టి పోవాలని, ధనం కలిసి రావాలని ఇలా వేడుకోండి. తరువాత ఈ మూటకు ధూపం చూపించి ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మానికి పైన కట్టేయండి. ఈ మూటను వేసిన 3 ధాన్యాల వలన నరదృష్టి, ఏడుపులు పోతాయి. ఇక కర్పూరం పాజిటివ్ను ఆకర్షిస్తుంది. యాలకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. బిర్యానీ ఆకు మన కష్టాలను పోగొడుతుంది. కనుక వీటన్నింటినీ కూడా మూటలాగా కట్టి ఆ మూటను గుమ్మానికి కట్టడం వలన ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి. ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 2 నిమిషాల్లో మీరు శుభవార్తలు వింటారు. మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుసుకుంటారు. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన దిష్టి దోషాలు పోతాయి. భూములు, జాగలు కొనుక్కోగలుగుతారు. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. డబ్బు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. మీరు ధనవంతులుగా మారిపోతారు. మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆదివారం అమావాస్య రోజున గుమ్మానికి ఈ మూటను కట్టండి. మీ దరిద్రం అంతా కూడా వదిలించుకోండి. నరదృష్టిని, నరఘోషను తొలగించుకుని దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. 2024 డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ కలది, చాలా అరుదైనది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టము కలిసి వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వారిపై ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈరోజు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా కూడా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే మీ పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగా ఎదగరు, ఎప్పుడు డల్గా ఉంటారు, నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లల దగ్గరకు దుష్టశక్తులు ఆకర్షించబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉన్న చెడంతా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి. పిల్లలు యాక్టివ్గా మారుతారు. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కూతురు, కొడుకు సమానంగా చూస్తారు. కానీ మన దేశంలో కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. కొడుకుకు పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకువస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక తల్లిదండ్రులకు కొడుకులపైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూస్తారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా, బాగా వృద్ధిలోకి రావాలన్నా కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిది.
అని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఈ ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. ఆదివారం అమావాస్య కలిసి రావడం విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు ఎదురు చూస్తారు. చెడును తీసేసి మంచిని పెట్టడానికి చాలా మంచి రోజు. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ వారి వయస్సు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది. కనుక మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం మంచిది. అలా అమావాస్య రోజు దిష్టి తీస్తే వారిపై చెడు దృష్టి, చెడు ఏడుపులు మొత్తం కూడా పోతాయి. పిల్లలు చక్కగా అభివృద్ధిలోనికి వస్తారు. దిష్టిని రకరకాలుగా తీసుకోవచ్చు. అమావాస్య రోజున మీ కొడుకును ఒకచోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లులుప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు ఈ 2 మీ చేతుల్లో పట్టుకోండి. ఆ తర్వాత మీ 2 చేతులలో పట్టుకోండి. ఆ తర్వాత చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీయండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు. ఇలా చేసిన తర్వాత ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్ని దిష్టి పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు తూ 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 అని ఊహించండి. ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో లేదంటే ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి. అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం వేయకండి. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్నవారు కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా దిష్టి తీసే పద్ధతి ఇది అన్నిటిలోకెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డును నూనెలో ముంచి దానిని కాల్చి కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. కొంతమంది ఓన్లీ కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఆవాలతో, రాళ్ల ఉప్పుతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాల పద్ధతులలో దిష్టిని తీస్తారు. ఇలా ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తూ ఉంటే చాలా చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. దీనిని సాయంత్రం 6:30 నుండి 7:40 లోపు చేయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితము రాదు. దిష్టి ఎలా తీయాలి అంటే ఒక రాగి చెంబును తీసుకుని దానిలో నీటిని పోయండి. ఆ తర్వాత 1 స్పూన్ గల్లెలుప్పును వేయండి. తర్వాత 3 ఎండుమిరపకాయలను వేయండి. ఈ 3 కూడా దిష్టిని, నెగటివ్ ఎనర్జీని, దుష్ట శక్తులను అద్భుతంగా తరిమివేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయి అని గ్రంథాలు చెబుతున్నాయి. తరువాత ఈ రాగి చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి తన చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో వేసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టిని, నీటిని సింకులో పారపోయకండి. ఈ దిష్టి నీటికి కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా చేయవచ్చు. ఎంతమంది మగపిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పరిహారాన్ని చేయాలి. లేదంటే చక్కటి అవకాశం చేతులారా విడిచిపెట్టుకున్న వారు అవుతారు. ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. బక్కపలుచుగా ఉండేవాళ్ళు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉండే చెడు నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి వృత్తి, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. చెడు అలవాట్లను వదిలివేస్తారు. అన్ని రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి.
కార్తీక మాసంలో చివరి రోజు అయిన అమావాస్యను భానుమతి అమావాస్య అంటారు. భానుమతి అమావాస్య ఈ రోజున పార్వతి పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించిన వారికి విశేషమైన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి తెలుసుకున్నారు కదా. ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అని. ఈ పరిహారం చేసి శుభ ఫలితం. డిసెంబర్ 1న మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఇలా చేస్తే చాలు. భూములు, బంగారము కొంటూనే ఉంటారు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి. బెల్లం శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో ఖచ్చితంగా ఏం చేసినా కలిసి వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలానే ఈరోజు మనకు ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆదివారం రోజు అమావాస్య వస్తే చాలా శక్తివంతమైనదిగా నమ్ముతారు. ఇది చాలా శక్తితో కూడుకొని వస్తుందని కూడా భావిస్తూ ఉంటారు. కావున ఇలా ఆదివారంతో కూడి వచ్చిన అమావాస్య రోజున మనకు అన్నీ సిద్ధిస్తాయి, మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మారుస్తాయి. అలాగే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బెల్లంతో ఒక విధి విధానంతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ చూడగలుగుతారు. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసం. ఈ మాసంలో మనం శివకేశవులను పూజించడం, ఆరాధించడం, అలానే నెలంతా కూడా నియమనిష్టలతో మనం చక్కగా భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించుకుంటూ ఉంటాము. ఈ మాసంలో ప్రతిదినం పండుగ దినంగానే మనము జరుపుకుంటాము. ప్రతిరోజు కూడా ఒక గొప్ప పర్వదినంగా భావిస్తూ ఉంటారు. కార్తీక మాసం అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఇక కార్తీక మాసంలో చివరి రోజు అంటే మనకు అమావాస్య అని చెప్పవచ్చు. పరమ పవిత్రమైనది కాబట్టి ఈ రోజున గుర్తు పెట్టుకోండి. మీరు ఏది చేసినా మీకైతే 1000 రెట్ల పుణ్యం లభిస్తుంది, 1000 రెట్ల ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. నార్మల్గా శాస్త్రాల్లో అమావాస్యకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కార్తీక అమావాస్య కాబట్టి ఈ రోజున కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి శివుడికి కూడా అంకితం చేయబడుతుంది. అందుకే ఈ రోజున చేసే పరిహారానికి చక్కటి ఫలితం కూడా లభిస్తుందని భావిస్తూ ఉంటారు. కార్తీక అమావాస్య రోజున తప్పనిసరిగా కార్తీక స్నానం ఆచరించాలి. ఒకవేళ మీరు ఈ నెల రోజులు స్నానం చేయకపోయినా ఈ కార్తీక అమావాస్య రోజు కూడా చన్నీళ్లతో స్నానం చేయవచ్చు. అమావాస్య తిథి రోజున బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ ముహూర్తం 4 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. దేవతలు మేలుకునే సమయం కాబట్టి ఈ యొక్క సమయానికి అత్యంత శక్తి ఉంటుందని భావిస్తారు. ఈ రోజున ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేచి కార్తీక స్నానాన్ని ఆచరించి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుని ఈ రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యంతో అలానే శివలోక ప్రాప్తి కలుగుతుందని భావిస్తుంటారు. అమావాస్య కాబట్టి చాలా శక్తివంతమైనది. కావున ఈ రోజున అమావాస్య మీరు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి, శివుడిని పూజించండి, ఆరాధించండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే పరమ పవిత్రమైన తిథి కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా బెల్లం అనే పరిహారం చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. బెల్లం అనేది దేవుళ్లకు నివేదనగా ఉపయోగించే పదార్థం బెల్లం అని చెప్పవచ్చు. ఏ ప్రసాదం పెట్టినా కానీ భగవంతుడికి అంటే ఏది నివేదన అవ్వపడుతుందో లేదో మనకు తెలియదు. భగవంతుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు, కానీ బెల్లాన్ని మాత్రం స్వీకరిస్తాడని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున మనం ఈ బెల్లంతో పరిహారం చేసుకుందాం. అంటే చేసుకుంటే మనకి చక్కటి ఫలితాలు ఉంటాయి. అమావాస్యకి అతేంద్రియ శక్తులు ఉంటాయి. అలానే అమావాస్య పవర్ఫుల్గా చెప్తారు. అమావాస్య రోజు మనకు మంచి యోగాలను తెచ్చిపెట్టే అమావాస్య. అద్భుత గడియలతో వస్తున్న అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి
చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అమావాస్య చెడుని లాగేసుకోవడానికి, మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, మంచిని తెచ్చిపెట్టడానికి, అనేక రకాల కష్టాల నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. అలానే కొన్ని మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా అమావాస్య ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది మునులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఇలా కొంతమంది ఉంటూ ఉంటారు కదా. అలాంటి వారు కార్తీక అమావాస్య ఆదివారంతో రావాలని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం వస్తే ఆ రోజున సాధన చేసి, జప సాధన చేసి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అని భావిస్తారు. కాబట్టి మీరు కూడా ఈ రోజున చక్కగా నియమ నిష్టలతో శివుడిని పూజించండి, సరిపోతుంది. ఆ తర్వాత బెల్లం పరిహారం చేయండి. బెల్లం పరిహారం చేయటం వలన భూములు కొంటూనే ఉంటారు అంటే భూలాభం కలుగుతుందా అంటే ఖచ్చితంగా కలుగుతుంది. కాకపోతే ఈ పరిహారం చేసిన వెంటనే మీరు కొంటారని కాదు, కొంచెం సమయం పడుతుంది. కానీ కొనుగోలు చేయటం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పరిహారం ఏమిటంటే అమావాస్య రోజున చాలామంది కూడా భూములు కొన్నవారు ఉన్నారని ఏంటంటే గరుడ పురాణం గ్రంథంలో చెబుతుంది. ఎవరికి అయితే భూలాభం కలగాలి, భూమి కొనాలి, లేదంటే ప్లేస్ కొనాలి అని భావించుకుంటూ ఉంటారో, చాలా వరకు కూడా తపన పడుతూ ఉంటారో, ఎలాగైనా సరే మా స్తోమతకు తగ్గట్టు చిన్న కొద్దిపాటి భూమినైనా సరే మేము తీసుకోవాలి, ఒక 100 గజాలు కావచ్చు, ఇలా మనకు స్తోమతకు తగ్గట్టు మన కొనుగోలు చేయాలని డబ్బును దాచుకుంటూ ఉంటాము. అయినప్పటికీ కూడా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొనాలని మనం వెళ్దాం, కొనలేకపోతాం. ఏదో ఒక ఆటంకం, అడ్డంకం వచ్చేసి వాయిదా పడిపోవటం ఇలాంటివి చూస్తూ ఉంటాము. అలాంటి వాటికి అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. అలానే చిల్లి గవ్వలేకపోయినా భూలాభం కలిగే అంత సిద్ధించే పరిహారం కూడా మనం ఒక రకంగా చెప్పవచ్చు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఏమీ లేదు, మనం సంపాదించుకోలేము, మనకు భూలాభం అంటే ఇంకా లేదు, మనం కొనుక్కోలేము, మనకు ప్రాప్తం లేదని భావిస్తాం. కానీ భగవంతుడు తలిస్తే బిచ్చగాన్ని సైతం కుబేరుడుగా చేస్తాడు. ఎప్పుడు కూడా మన దగ్గర లేదు, మేము సంపాదించలేము, ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా అనుకోవద్దు. మన నోటి గుండా ఏంటంటే ఇలాంటి మాటలు పలకకూడదు. తదాస్తు దేవతలు నిజంగా జీవితాంతం అలానే ఉండిపోతాం అన్నమాట. అందుకే ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి, నెగటివ్గా ఆలోచించకూడదు. భగవంతుడు ఆయన ఛాయాశక్తుల మనల్ని చక్కగా ఒక స్థితిగతికి తీసుకొని వస్తాడు. కానీ మన కర్మఫలం బాగాలేనప్పుడు మనం చాలా వరకు కూడా ఇలా పేదవాళ్ళు లాగానే బ్రతికేస్తూ ఉంటామని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా మేము కొనలేము, మేము చేయలేము, మాకు తలరాతలో లేదు, ఇంతే అని అనుకోకూడదు. భగవంతుడు తలిస్తే మనం కొనుగోలు చేస్తామేమో, మనం చెప్పలేము కదా. కాబట్టి మనము ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే ఈ పరిహారం చేసుకోండి, ఫలితం వస్తుంది. ఎలాగైనా సరే ఒక రకంగా మనకు సిద్ధించే పరిహారం అని చెప్పవచ్చు. కాబట్టి బెల్లం తీసుకోండి. బెల్లం అంటే ఒక 1/4 కేజీ బెల్లం తీసుకోవాలి. తర్వాత బెల్లంతో ఈ పరిహారం ఎప్పుడూ కూడా అందులో నుంచి ఒక స్పూన్ అంత బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ పరిహారం ఇంట్లోనే చేసుకోండి. ఇలా మీరు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శివుడిని పూజించి తర్వాత 1/4 కిలో బెల్లం గడ్డని కొనుక్కోండి. బెల్లం అనేది మంచిది దొరుకుతుంది. 1/4 కేజీని తెచ్చుకోండి. మహా అయితే 30-35 రూపాయలు ఉంటుంది, అంతకు మించి ఏమీ ఉండదు. అలా బెల్లాన్ని తెచ్చుకొని మా ఇంట్లో ఉంది అంటే కనుక మీకు దాంతో కూడా చేసుకోవచ్చు, ఫలితం అయితే వస్తుంది. ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం నుంచి కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి. ఎంత అంటే 1 టీ స్పూన్ అంటే ఎక్కువగా తీసుకోవచ్చండి, ఏం కాదు. అంటే మొత్తంగా పూర్తిగా పరిహారం చేయకూడదు. కొంచెం బెల్లాన్ని మనం ఇంట్లో పెట్టుకొని ఆ తర్వాత పరిహారం చేయాలి. ఇలా బెల్లం తీసుకొని ఆ తర్వాత పసుపు ఉంటుంది కదా, పసుపు తీసుకొని దాంట్లో కొంచెం గంగాజలం కానీ రోజ్ వాటర్ను కానీ పోసి
పేస్టులాగా చేసి బెల్లం పైన ఇలా బెల్లం పైన రాయండి. గుర్తుపెట్టుకోండి, మీరు అంటే మనం ఇక్కడ 2 విధాలుగా చెప్పబడుతుంది కాబట్టి ఒక దాని గురించి మనం రాయాలి అంటే ఇప్పుడు మీకు భూలాభం కలగాలంటే భూములు కొనాలి అని రాయాలి, లేదంటే మీకు బంగారం కొనాలనుకుంటే బంగారం కొనాలి అని రాయాలి. ఇలా బెల్లం పైన రాసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే కనుక భగవంతుడికి చేరుతుంది, భూమాత అనుగ్రహం కలుగుతుంది. భూమిలో మనం పాతి పెడతాం కాబట్టి భూలాభం కలిగే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకోండి, ఆచరించండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ వస్తుంది, అద్భుతాలను చూడగలుగుతారు. కార్తీక అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తులతో కూడుకుని వస్తుంది. ఆదివారం కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో దేవతలు దేవుళ్ళు భూమిపై సంచరించే సమయాల్లో 6 గంటల సమయం సంధ్యా సమయం అని చెప్తారు. ఈ సమయం ఇప్పుడు మనకు ఈ యొక్క కాలాన్ని బట్టి అంటే ఇప్పుడు ఉండే ఈ ఒక్క రోజును బట్టి మనకు ఆదివారం అమావాస్య రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 5:50 నుండి 6:50 వరకు సంధ్యాకాలంగా పరిగణిస్తారు. అంటే ఇలా ఈ సమయంలో కనుక మీరు బెల్లం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. తప్పనిసరిగా భూమి కోసం చేసే భూలాభం కలుగుతుంది. బంగారం కోసం చేస్తే బంగారం కొనుగోలు చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే మనం ఇంటికి బెల్లాన్ని తెచ్చుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ బెల్లం పైన పసుపుతో మనం రాస్తున్న పసుపు శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. బెల్లం మనకు పరిహారపరంగా ఉపయోగపడుతుంది, దేవుడికి నివేదన అవుతుంది. అలానే కాకుండా మంచి ఫలితాలను ఇస్తుంది, మన తలరాతను మారుస్తుంది, మనకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక రకంగా చెప్పచ్చు. కాబట్టి బెల్లాన్ని తెచ్చుకొని దానిపైన రాసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళి ఒక రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే మర్రి చెట్టు మొదట్లో కానీ దీన్ని పాతి పెడతండి. ఒకవేళ అలా మీకు అంటే మీరు లేకపోతే జనావాసం తక్కువగా తిరుగుతారు అంటే ఈ ప్రదేశంలో మేము పాతి పెట్టుకోగలుగుతాం అనుకుంటే మీరు ఆ ప్రదేశంలో కూడా పాతి పెట్టవచ్చు. భూమిలో పాతి పెడుతూ ఉన్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, భూమిలో పాతి పెట్టడం వలన భూమి కొనాలని కదా ఈ పరిహారం చేసేది. పాతి పెడుతున్నాం కాబట్టి అటు ప్రకృతి అనుగ్రహం, దైవానుగ్రహం, భూమాత అనుగ్రహం కలిగే మనం భూములు కొనే అవకాశం ఉంటుంది. ఈ పరిహారం చాలా అంటే చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. కానీ ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం ఉంటుంది, తిరుగు అనేది ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మనం చక్కగా చేసేసి మంచి ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తొలగించుకోండి. అలానే శివానుగ్రహాన్ని కలిగించుకోండి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అమావాస్య అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా కూడా మనం చక్కగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు భూమికి బంగారానికి సంబంధించి ఈ పరిహారం చేయొచ్చు. అలా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఖచ్చితంగా మంచి యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఆ యోగంతో మనం ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ వెంటనే ఫలితాలు రావు. 3 నెలలు, 16 రోజులు, లేదంటే మనకు నార్మల్గా మన లక్కు బాగుంది, మన దగ్గర డబ్బు ఉంది, ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటున్నావు కానీ మాకు భూమి దొరకట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే టక్కున అది దొరికేస్తుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకొని మీకు అర్థమైపోతుంది ఎంత చక్కగా ఉంటుందంటే. ఫలితం రాదని కాదు, అలా అని మీకు సిద్ధింపబడకపోతే ఈ పరిహారం వేస్ట్ అని కాదు. మనకు ఏంటంటే కనుక ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే సిద్ధశాస్త్రంలో కూడా ఈ పరిహారం ఉంటుంది. అమావాస్య రోజున ఏది చేసుకుందామని చేతుల గుండా మనకు అంటే చక్కగా తెలిసిపోతుంది, మంచి రిజల్ట్ వస్తుంది అనే భావన అందరిలో ఉంటుంది. ఈ విధంగా బెల్లంతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా భూములు, బంగారము కొనుగోలు చేసి